ఈరోజు సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. బెజవాడ బాస్ అని ఒక ఆర్టికల్. ఈ ప్రెస్ మీట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి వి వాంట్ టు గివ్ సమ్ క్లారిఫికేషన్స్ దాని కేసు పైన. ఇది అద్వైక కేసు లాస్ట్ ఇయర్ అరౌండ్ జూలై రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయినప్పుడు ఈరోజు మార్నింగ్ ఆర్టికల్లో రాసినట్టు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో 53 lakhs నేను పెట్టుబడి పెట్టాను, నాకు తిరిగి డబ్బులు రావట్లేదని మాత్రం రిజిస్టర్ అయింది. బట్ ఈ కేసులో ఒకరినే మోసం చేయరుగా అనే ఉద్దేశంతో మనం డీప్గా డిగ్ చేస్తే తెలిసింది ఏంటంటే చాలామంది దగ్గర 1500 మంది దీంట్లో ఇన్వెస్ట్ చేశారని మనకు తెలిసింది. తర్వాత ఏమైందంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో సిపి గారు ఒక సిట్ టీం ఫామ్ చేయడం, దానికి నన్ను సూపర్వైజరీ ఆఫీసర్గా వేయడం, నా స్వీయ పర్యవేక్షణలో ఏసీపీ సెంట్రల్ అలాగే ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఒక 11 మంది ఇన్స్పెక్టర్స్ 11 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో దీన్ని టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారుగా 17 అకౌంట్లు, నలుగురికి సంబంధించిన 17 అకౌంట్లు 43,000 ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడం జరిగింది. ఫారెన్సిక్ ఆడిట్ చేసి 43,000 ట్రాన్సాక్షన్ని మనం సైంటిఫిక్గా అంటే జస్ట్ ఊరికే కూర్చొని వెరిఫై చేయడం కాకుండా సైంటిఫిక్గా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత తెలిసింది ఏంటంటే సుమారుగా ఈ 43,000 అకౌంట్లలో 478 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 478 crores ట్రాన్సాక్షన్స్. అంటే వెనసే ట్రాన్సాక్షన్ డబ్బులు రావడం కానీ పోవడం కానీ 478 కోట్లు. ఇది 1500 మందికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. దానికి సంబంధించి మనం ఇంకా డీప్గా డిగ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ 1700 మందిలో 1136 మందికి సంబంధించి డబ్బులు మాత్రమే ఇంకా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతని దగ్గర మిగిలి ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ రిటర్న్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం ఒక లెక్క తెలిసాం. తర్వాత ఏం తెలిసిందంటే ఈ టోటల్ 220 మంది దగ్గర ఎవరైతే ఎక్సెస్, నేను 1130 మంది కాకుండా 1500 మందిలో మిగతా ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర 25 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మార్నింగ్ మనకు పేపర్లో చూసింటారు 53 లక్షలు చేసిన అతను ఒక్కడనే ఎగ్జామిన్ చేశారు, అతను ఒక్కడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఒకటి రాశారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే 1135 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాం. అవన్నీ కూడా మనం కోర్టుకు సబ్మిట్ చేసాం. 1130 మంది ఎవరైతే దీంట్లో లూజ్ అయ్యారో వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ట్రాన్సాక్షన్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకు ఫైనల్ లెక్క ఏంటంటే 142 కోట్లు దీంట్లో 1132 మంది లాస్ అయిపోయి ఉన్నారు. తర్వాత రికవరీ పార్ట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, 60 మంది ఏజెంట్లు, 5 మంది ఈ ఇనిషియల్గా ఫామ్ చేసిన కంపెనీ వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయినారని తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరెవరు ఎంతెంత క్వాంటమ్, ఎవరెవరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత పోయింది అనే దానిపైన ఒక లెక్క తీసి ఈ కేసులో ఒక ముఖ్యం అంటే గమనించాల్సింది ఏంటంటే 99% ఆన్లైన్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఈ కేసులో చాలా 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 మినిమం. మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఫారెన్సిక్ ఆడిట్ చేయడం జరిగింది. అట్లనే కంప్యూటర్స్ ఏవైతే మనం ఆ కంపెనీలో ఆదిత్య కంపెనీలో సీజ్ చేయడం జరిగిందో సైబర్ ఫారెన్సిక్స్ పంపించడం, అక్కడి నుంచి ఎంఓయూస్ రిట్రీవ్ చేయడం, వాటిపైన సిగ్నేచర్స్ చెక్ చేయడం, ఆ సిగ్నేచర్స్ని మళ్ళా ఎవరైతే ఆదిత్య అన్నాడో అతని అడ్మిటెడ్ సిగ్నేచర్స్తో కంపేర్ చేయడం, ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఎవరైతే మనం ఐడెంటిఫై చేశామో అక్యూజ్డ్, వీళ్ళందరికీ కూడా ప్రాపర్టీస్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం కన్సర్న్డ్ ఐజీఆర్ఎస్కి ఇమూవబుల్ ప్రాపర్టీస్కి ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళ ఈ 51 ప్రాపర్టీస్ వీళ్ళు కొన్నట్టు మనకు ఐడెంటిఫై అయిన తర్వాత ఈ 51 ప్రాపర్టీస్ని మనం గవర్నమెంట్కి పంపించి దీని అటాచ్మెంట్ నోటీస్ కూడా జీవోస్ 3 జీవోస్ వచ్చాయి. జీవో నెంబర్ 63, 68 అండ్ 90 ఈ ఇయర్లో. ఈ జీవోస్ ప్రకారం మనం అటాచ్మెంట్ 51 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అటాచ్ చేయడం కూడా జరిగింది. దాని వాల్యూ 21 కోట్లు, అంటే మార్కెట్ వాల్యూ సుమారు 120 కోట్లు ఉండొచ్చు. డాక్యుమెంట్ వాల్యూ ఈజ్ 21 crores. ఇది ప్రాపర్గా సైంటిఫిక్గా దీంట్లో భాగంగా మనం 17 మెంబర్స్ని అరెస్ట్ చేసాం. ఎవరైతే మేజర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఎవరైతే కేవలం పాత్ర పంచుకున్నారో, డబ్బులు కలెక్ట్ చేయడం, ఇవ్వడం, మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి తిరిగి ఇవ్వడం ఉన్నారో వాళ్ళకు ఒక 20 మందికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇది కేసు గురించి క్లుప్తంగా. మీ అందరికీ తెలుసు లాస్ట్ జూలైలో కేసు రిజిస్టర్ అయితే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కేసు ఫైనలైజ్ అయిపోయింది. బారింగ్ సమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావచ్చు, లేదా
నిటిగ్రిటీస్ ఫైనల్గా ఛార్జ్షీట్ వేసే క్రమంలో ఉన్నాం. ఇప్పుడు మా మొరల్ని దెబ్బతీయడానికి కావచ్చు, అట్లనే దీంట్లో 1135 మంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఒక అనుమానం కూడా కలుగుతుంది, ఇన్వెస్టిగేషన్ నిజంగా జరగలేదేమో, మా స్టేట్మెంట్ తీసుకోవట్లేదేమో అని. ఇది వి ఫెల్ట్ బ్యాడ్. ఇది మమ్మల్ని ఒక మాట అడిగి మా ఒపీనియన్ కూడా తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పోలీస్ ఎన్టీఆర్ కమిషనరేట్ ఇంకా మీదట మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, వ్యాసం ఏదైనా ఒక అనుమానం ఉంటే క్లారిఫై విత్ అస్ ఫస్ట్. ఎందుకంటే ఊహా చిత్రాలు ఊహాగానాల వల్ల ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. మీకు అందరికీ కూడా ప్రెస్ నోట్ చేయడం జరుగుతుంది. ఒక పీపీటీ ఉంది, ఐ జస్ట్ గో త్రూ ద పీపీటీ. అంటే ఒకటండి, మార్కెట్ వాల్యూ, డాక్యుమెంట్ వాల్యూ. మీరు ఎవరన్నా డాక్యుమెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూ ఒకటే అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎంత ఉంటుంది మీరు చెప్పండి, ఎంత ఉంటుంది? తమ్ము రూల్ ఏంటి? 6 times ఉంటుంది. దట్ ఈస్ వాట్ 21 కోట్లు డాక్యుమెంట్ వాల్యూ, 21లో 23 డాక్యుమెంట్ వాల్యూ. వెన్ ఇట్ కమ్స్ టు మార్కెట్ వాల్యూ ఇట్ ఈస్ అరౌండ్ 6 times, దట్ ఈస్ అరౌండ్ 110 crores అని మేము తక్కువ వేసాం, డౌన్ సైడ్ వేసాం. ఇట్స్ నాట్ 120, తక్కువ వేసాం. సో దీంట్లో ఇంకొక విషయము, కొన్ని మార్నింగ్ పేపర్ ఐ టాక్ ఈచ్ ప్రతి ఒక్క లైన్ గురించి మాట్లాడతాను. ఇది అద్వైక ట్రేడింగ్, రిజర్వ్ బ్యాంక్ అండ్ మన ఎన్బిఎఫ్సి అనుమతులు లేవు, దీనికి లేవు. మనం ఎఫ్ఐఆర్లోనే మెన్షన్ చేసాం అది. అలాగే అధిక వడ్డీ ఇస్తామని చెప్పేసి తీసుకోవడం, పాంజీ స్కీమ్, మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం, తిరిగి 6% ఇంట్రెస్ట్ పే చేయడం, ఇది కూడా వీఆర్ కన్ఫర్మింగ్ ఇట్. తర్వాత ఈ 4వ కేసు నమోదైన తర్వాత పోలీసులు కేవలం ఫిర్యాదుకే పరిమితమయ్యారు. కాదండి, ఇది దగ్గర 1200 మందిని ఎగ్జామిన్ చేశారు. 1200 మంది స్టేట్మెంట్స్ ఉన్నాయి. అది మనం కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. మోసపోయిన డిపాజిట్ ఫిర్యాదులు పోలీసులు పట్టించుకోలేదు, ఇది తప్పండి. 142 కోట్లు, 142.4 కోట్లు ఎవరెవరి దగ్గర ఉన్నది టు ద రూపీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మీకు తెలుసు, ఇది పోలీసు సక్రమంగా అది దర్యాప్తు చేయలేదా అని. ప్రాపర్టీ పోయింది, అరెస్ట్ చేశాము, అండ్ దెన్ వీ హ్యావ్ ఫ్రోజన్ దేర్ ప్రాపర్టీస్. దీంట్లో ఇంకొక ముఖ్యంగా ఏంటంటే, మనం కేసు రిజిస్టర్ అయినప్పుడు అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసాం. ఆ అకౌంట్స్లో 1.7 crores క్యాష్ ఉంది. ఇది కాకుండా కొంతమంది ఇప్పుడు దీంట్లో స్కీమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, డబ్బులు సంపాదించుకొని ఉంటారు, బట్ స్కీమ్ ఫ్రాడ్ అని తెలియదు వాళ్ళకి. ఎప్పుడైతే పోలీసు వారు చెప్పారో ఇది ఫ్రాడ్లో స్కీమ్లో మీరు డబ్బులు వచ్చినాయని, స్వతహాగా 202 మంది మేము ఆ డబ్బులు ఎన్నిక్కిస్తామని చెప్పి దే వాంట్ గివ్ బ్యాక్ అకౌంట్ ఫరే, అది కూడా అకౌంట్ ఫరే, వీ వాంట్ గివ్ బ్యాక్ అని. అప్పుడు మనం ఏం చేసామంటే వాళ్ళ సౌలభ్యం కోసం ఐఓ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఎవరైతే దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో అతని పేరుతో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 7 కోట్ల వరకు డిపాజిట్ అయినాయి. ఈ 7 కోట్లకు సంబంధించి ఇది మనం కేసు ఇప్పుడు వాదించేదానికి కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మనం కోర్టుకు లెటర్ పెట్టడం జరిగింది. 7,10,00,000 10 లక్షల రూపాయలు ఈ అకౌంట్లో డిపాజిట్ అయినాయి. దీన్ని మేము వీ వాంట్ టు డిపాజిట్ యాజ్ ఎ కేస్ ప్రాపర్టీ, మీకు డిపాజిట్ చేయాలనుకుంటున్నాం అన్న విషయం పైన కోర్టుకు సబ్మిట్ చేసి దానికి సిఎఫ్ నెంబర్ అయింది. అది కూడా దగ్గరలో ఎఫ్డీస్ రూపంలో వీ విల్ సబ్మిట్ టు ద కోర్ట్. పబ్లిక్ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. ఐఎమ్ నాట్, ఎవరైనా మీకు ఇట్లా దీనిపైన ఏమైనా అనుమానాలు ఉంటే యూ కెన్ ఆస్క్ అస్. జస్ట్ ఐ విల్ బ్రీఫ్లీ గో త్రూ ద పీపీటీ. నెక్స్ట్, ఇది మీకు చెప్పండి. ఎన్ని వందల కోట్లకు సంబంధించిన కేసు, ఎంత సీజ్ చేశారు? మీకు చూపిస్తున్నాను, ఎంతమందిని అరెస్ట్ చేశారు? 142 crores అండి, పోయింది 142 crores. ఓకే. దాంట్లో 51 ప్రాపర్టీస్ని మనం అటాచ్ చేసాం, వర్త్ 21 crores డాక్యుమెంట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ 110 crores అనుకుంటున్నాం. క్యాష్ 10 crores, నియర్లీ 10 crores. సో ఇందులో 300 కోట్లు అని చెప్పేసి డే 1 నుండి కూడా అంటే ఎవరు అనుకున్నారు అది? మేము డే 1 కూడా మేము ఇదే పీపీటీఎస్ చూపించాం సార్. జస్ట్ లిసన్ సార్. సో 300 కోట్లు అని చెప్పేసి ఒక వార్త అయితే ఉంది, ఒక ప్రచారం అయితే ఉంది 300 కోట్లు అని చెప్పేసి. ఇందులో యాజమాన్యాన్ని తప్పించారు, కేవలం ఒక మేనేజర్ని మాత్రమే బలిపశువుగా చేశారని ఒకటి ఉంది సార్. సో ఇప్పటి వరకు ఇందులో మీరు ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే చెప్తాను. అదే నేను చెప్పేది. ఇప్పుడు వరకు ఇందులో యాజమాన్యం సైడ్ నుండి అంటే మేనేజ్మెంట్ ఓన్లీ కేవలం మేనేజర్ని పెట్టారు, దానికి సంబంధించిన యాజమాన్యం తరఫున ఎవరినైనా అరెస్ట్ చేశారా, ఎవరినైనా కేసులో పెట్టారా ఇప్పటి వరకు? దీంట్లో యాజమాన్యం అంటే ఈ అద్వైక స్కీమ్ అన్నదానికి దీన్ని కంటెంప్లేట్ చేసిన వ్యక్తి పేరు ఆదిత్య అండి.
అయితే A1 4 months రిమాండ్లో ఉన్నాడు. వాళ్ళ వైఫ్ పేరేం పేరమ్మా ఆమె పేరు సుజాత, ఆమె రిమాండ్లో 3 months ఉంది. దీనికి ఒక రామిరెడ్డి అని ఒక అతను తెలంగాణలో ఉంటాడు, అతను వాళ్ళ వైఫ్, బాలకృష్ణ అని ఒక అతను ఉంటాడు, అతను వాళ్ళ వైఫ్. ఇది వీళ్ళు కాకుండా యాజమాన్యం ఎవరుంటే మీరు చెప్పండి. ఇంకా అదే మిస్కన్సెప్షన్ అండి. ఇప్పుడు యాజమాన్యంకి మేనేజర్ని అక్కడ అరెస్ట్ చేసిన ఇది మిస్కన్సెప్షన్. దీంట్లో రిలేట్ అయిన వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయి ఉన్నారండి. ఆల్ ద పర్సన్స్ ఎవరైతే కంటెంప్లేట్ చేశారో ఈ పాంజీ స్కీమ్ని, దే ఆర్ ఆల్ బీయింగ్ అరెస్టెడ్. ఇప్పుడు కోర్ట్ ఇన్వాల్వ్ అయిందండి, ట్రయల్ జరగాల, కోర్టుకి మనం వీ హ్యావ్ అటాచ్డ్ ద ప్రాపర్టీస్, వీ హ్యావ్ గివెన్ ద క్యాష్ టు ద కోర్ట్. నౌ ద కోర్ట్ హ్యావ్ ఆఫ్టర్ ట్రయల్ వాళ్ళకి వాళ్ళు ఎవరెవరు ఎంత పోగొట్టారు అనేది కూడా మనం వీఆర్ ప్రొడ్యూసింగ్ టు ద కోర్ట్. దే ఆర్ రిటర్న్ అకార్డింగ్లీ ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి ఈ కేసులో గొప్పదనం ఏంటంటే ఓవరాల్గా వచ్చి మాది ఇంత పోయిందనే దానికన్నా మా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళే. సో వాళ్ళు మాది 10 లక్షలు పోయిందన్నారు అనుకోండి, మా అకౌంట్లో 10 లక్షలు సరిపోతే వీఆర్ కోఆర్డినేటింగ్ బోత్ ద థింగ్స్ అండ్ వీఆర్ ప్రెజెంటింగ్, అప్పుడే యాక్సెప్ట్ చేస్తున్నాం. బికాస్ అదే చెప్తున్నాం, ఈ కేసు బ్యూటీ ఆఫ్ దిస్ కేస్ ఈస్ 99% ఈస్ అకౌంటెడ్ ఫర్ ఆన్లైన్. అది చేయబోతున్నాం. సమ్ థింగ్స్ ఆర్ పెండింగ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెండింగ్, 1-2 ఈ మేడ్ అబ్సల్యూట్ పెండింగ్, ఇట్లా చిన్న చిన్న టెక్నికల్ ప్రొసీజరల్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. విల్ ఫైనలైజ్ ఇట్ ఇన్ ఫ్యూ డేస్. ఇప్పుడు దీంట్లో ఏం చేశారంటే ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు, నేను తీసుకుంటాను, ఫస్ట్ వ్యక్తి తీసుకున్నాడు, ఆ వచ్చిన డబ్బుని సెకండ్ వ్యక్తికి ఇచ్చాడు. సెకండ్ వ్యక్తి ఇప్పుడు ఏం బిలీవ్ చేస్తాడు అంటే సెకండ్ వ్యక్తి తీసుకొని ఫస్ట్ వ్యక్తికి ఇచ్చాడు, ఫస్ట్ వ్యక్తి అందరికీ చెప్తాడు నాకు డబ్బులు వచ్చినాయని. సో హ్యూజ్ అమౌంట్ ఇట్లా తీసుకున్న డబ్బులు ఇట్లా ఇవ్వడమే సరిపోయింది దానికి. ఇనిషియల్ స్టేజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏమంటారు వాట్ యు కాల్ ట్రేడింగ్, షేర్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు వచ్చినాయని చెప్పి నమ్మించాడు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దెన్ హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్, గివింగ్, తీసుకోవడం ముందోళ్ళకి ఇవ్వడం, తీసుకోవడం ముందోళ్ళకి ఇవ్వడం. అందుకోసం దీంట్లో మీరు చూసారంటే అక్కడ ఆ చార్ట్లో చూపించాను చూడండి, ఇనిషియల్గా దెర్ ఆర్ అరౌండ్ 25 crores గెయిన్ అయిపోయారు. నెక్స్ట్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను మార్కెట్ వాల్యూ ఎంత, డాక్యుమెంట్ వాల్యూ. నెక్స్ట్ ఇది ఇనిషియల్గా గోల్డ్, సిల్వర్, క్యాష్ సీజ్ చేసింది ఇది. నెక్స్ట్ ఎంతెంత అకౌంట్స్లో ఉన్నాయి, 9.61 crores డబ్బులు ఉందండి. దీంట్లో 7.93 crores ఏదైతే ఐఓ అకౌంట్, 1.17 crores కంపెనీ అకౌంట్స్, సీజ్డ్ క్యాష్ 24 lakhs, అక్యూజ్డ్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి 27 lakhs. నెక్స్ట్ దీంట్లో 4 కంపెనీ, నేను చెప్పాను మేనేజ్మెంట్ 3 13 ఏజెంట్స్ని అరెస్ట్ చేశాము, 25 డిపాజిటర్స్ నోటీస్ సర్వ్ చేశాం. డిపాజిటర్స్ ఏం చేశారు, వీళ్ళు యాక్చువల్గా కేసులు ఇన్వాల్వ్ కాకపోయినా వీళ్ళు ఏం చేశారంటే 10 మంది నుంచి డిపాజిట్ చేయించారు. సో వి గేవ్ నోటీసెస్ టు దెమ్, వాళ్ళు కూడా అక్యూజ్డే. దీంట్లో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా మనం వీ హ్యావ్ అటాచ్డ్. నెక్స్ట్ ఇది ఒకటి ఏంటంటే పోలీస్ మొరలే కాకుండా దిర్ ఆర్ అరౌండ్ 1200 విక్టిమ్స్ ఈ కేసులో. సీ ద అమౌంట్ ఆఫ్ ప్యానిక్. అందుకోసమే ఎప్పుడైనా సరే ఇన్స్పైట్ ఆఫ్ మా మొరల్ని తగ్గించడం అనుకుంటున్నారు, కానీ ఇట్ ఈస్ హిట్టింగ్ ద మొరల్ ఆఫ్ ద విక్టిమ్. బికాజ్ దీంట్లో సిపి గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవడైతే పోగొట్టుకున్నారో తెలియకపోతున్నారో వాళ్ళకి అత్యంత త్వరగా క్యాష్ వాళ్ళ పోగొట్టుకున్న దానికి డబ్బులు తిరిగి ఇప్పించడమే ముఖ్య ఉద్దేశం. దీంట్లో వీ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, వీ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఏమంటారు ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్. మీరు ఏ సైంటిఫిక్ ఏ పాసిబిలిటీ తీసుకున్నా దీంట్లో కన్విక్షన్ వస్తుందని మేము వీఆర్ హానెస్ట్లీ బిలీవింగ్. ఇంకేమన్నా ఎనీథింగ్ దీన్ని అరెస్ట్ చేశామండి. అరెస్ట్ చేసినప్పుడు దెర్ వాజ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్, సిపి గారు హెల్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్, హీ డీటెయిల్డ్ ఎవ్రీథింగ్. అప్పుడు దే డీటెయిల్డ్ ఎవ్రీథింగ్. మాకు కూడా ఐరన్ ఏంటంటే 2-3 daysలో వీఆర్ పుట్టింగ్ ఏ ఛార్జ్ షీట్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అయిపోయి ఫైనలైజ్ అయిపోతే ఛార్జ్ షీట్ వేయాలని. అవుట్ ఆఫ్ ద బ్లూ ఇప్పుడు దీనిపైన ఎందుకు ఇది అనేది వీ డోంట్ అండర్స్టాండ్. అది
మీకు పబ్లిక్ మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే 1132 పీపుల్ డిఫరెంట్ వాళ్ళకి అక్యూజ్డ్తో డిఫరెంట్ లింక్స్ ఉంటాయి కదా. ఇట్లాంటి ఏదన్నా జస్ట్ గ్రేప్ వైన్ వాళ్ళు అనుకున్నారంట చేశారంట కాకుండా అట్లాంటి ఏమన్నా వీళ్ళు పలానోడి పేరుతో కొన్నారంటే కూడా వీ హ్యావ్ సీజ్డ్, వీ హ్యావ్ అటాచ్డ్. మా ఎంక్వైరీ 51 ప్రాపర్టీ సీజ్ చేసాం, ఫ్రీజ్ చేసాం, అటాచ్ చేసాం, విత్ గవర్నమెంట్ జీవోస్ అటాచ్ చేసాం. ఆరోపణలో ఫస్ట్ థింగ్ అండి, ఎందుకు నమ్మలేకపోతున్నారు మమ్మల్ని మీరు? ఆరోపణలు వచ్చినాయి కదా అని క్వశ్చన్ చేస్తారు. జస్ట్ అదేనండి, ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ చేసి మీ ఆరోపణ నిజం చేయమంటారా, లేకపోతే మీకు ఆన్సర్ చేసి కంటిన్యూ చేయమంటారా? మీరే చెప్పండి. ఎస్, దట్ వీఆర్ రెడీ. అది కరెక్ట్, బాధ్యతలు న్యాయం చేయడం కరెక్ట్. అండ్ we have been, can I add something more? Please. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. యాక్చువల్లీ మేము ఈ ప్రెస్ మీట్కి డీసీపీలు అందరూ కలిసి ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు మా సిపి గారు వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వచ్చేటటువంటి కథనాలన్నీ చూసి కొంతవరకు మాకు కలత చెంది ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఒక్కటి అవాంఛనీయ సంఘటన జరిగిన దాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా అసత్య ప్రచారాలు కానీ అభూత కల్పనలు కానీ వ్యక్తిగత హననాలు కానీ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది మా ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయదు. సిపి గారు ఆత్మస్థైర్యాన్ని అంతగానో దెబ్బతీయదు. ఈజ్ హైలీ క్వాలిఫైడ్ యాజ్ వెల్ యాజ్ హైలీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఒక విధంగా. అట్లానే మీ అందరికీ తెలిసి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఎంత ముందంజగా ఉంటుందో, ఎంత ప్రొయాక్టివ్గా ఉంటుందో, ఎన్ని ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటుందో మీకే మాకన్నా ఇంకా బాగా తెలుసు. అట్లాంటి ఈ టైంలో ఒక అవాంఛనీయ సంఘటనని బేస్ చేసుకొని ఈ విధంగా అసత్య ప్రచారాలు కానీ అభూత కల్పనలు కానీ చేసి ఒక ప్రతిష్టకు పోలీస్కి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఇట్లాంటి కథనాలు అనేవి అసలు ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్లీ వీఆర్ లిటరలీ మూవ్డ్ టు సీ ఆల్ దిస్. ఇది మా పోలీసింగ్ని, మా పోలీస్ వ్యక్తిగత మనోభావాల్ని ఏ విధంగా దెబ్బతీయదు. వీ విల్ వర్క్ ఈవెన్ మోర్, వీ విల్ స్ట్రైవ్. అండ్ ఇంకొకటి, ప్రతిదానికి చట్టం అనేది చాలా సుప్రీము. చట్టానికి లోబడే అందరూ పనిచేయాలి. ఏదున్నా సరే, నెగిటివ్ ఏదున్నా, మీరేమన్నా ఆరోపణలు ఉన్నా ఏదన్నా చట్టపరంగా చూసుకోవాలి. కానీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటే దాని మీద మళ్ళీ చట్టపరమైన చర్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కేసు అనేది అద్వైక కేసు అనేది లాస్ట్ ఇయర్ రిజిస్టర్ జరిగింది. ఈ కేసు మా నాలెడ్జ్లో ఉంది, మానిటర్ చేస్తున్నారు మా కొలీగ్. సో అదే కాకుండా 11 CIs పెట్టి అదేవిధంగా మీరు ఈ కేసుని పర్స్యూ చేస్తే డీటెయిల్ వైజ్గా చూస్తే ప్రతి ఒక్కటి ప్రాపర్గా రికార్డ్గా టెక్నికల్ ఎవిడెన్స్తోని రికార్డ్స్తోని ప్రాపర్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఒక మోడల్ కేసు లాగా ప్రజెంట్ చేయవచ్చు దీన్ని చూస్తే. సో మీరు ఒకసారి దీన్ని అన్ని ఫ్యాక్ట్స్ని పర్స్యూ చేయాలి. రెండో విషయం ఏంటంటే, మీకు తెలుసు మన విజయవాడ పోలీస్ అనేది రాత్రినగా పగలనగా సిటీ పోలీస్ వరకు ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ మారల్స్ ఇష్యూస్, ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. సో ఇలాంటి టైంలో మాకు ఎలా అంటే, మీ నుంచి మాకేమన్నా బలము ప్రోత్సాహన కావాలి. కానీ ఎన్నో మనకి రూమర్స్ ఇవి ఉంటాయి. బిఫోర్ అలా రూమర్స్ ఏమైనా ఉండే ముందు ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నప్పుడు ఇది ఇఫ్ యూ డోంట్ గెట్ ఏ సాటిస్ఫాక్టరీ ఆన్సర్, దెన్ యూ హ్యావ్ ద లిబర్టీ ఆర్ యూ కెన్ గో ఫార్వర్డ్. మూడో విషయం, మీరు ఈ కేసుని ఇంకొక టెక్నికల్గా చూసుకుంటే ఇక్కడ కంప్లీట్లీ ఇక్కడ మనీ ట్రయల్ అనేది డిజిటల్గా ఉంటుంది మీకు. మీరు దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు ఎంఫసైజ్. మీరు కెన్ గో త్రూ ప్రజెంటేషన్, మీకు ప్రెస్ నోట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో నాలుగో విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ దిస్ ఈజ్ ద కోర్స్ నో ఆప్షన్, బట్ మేము కూడా ఇంకా లీగల్ కోర్స్ యాక్షన్కి రిసార్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే యాజ్ ఎన్ యూనిట్ we strive towards working hard and delivering the best. మాకు ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతామో ఆ బెస్ట్ చేయాలనే ఉంటుంది. కానీ అల్టిమేట్లీ ఇందాక చెప్పినట్లు ఇట్స్ విక్టమ్ ఓరియంటెడ్. నియర్లీ 1200 మెంబర్స్ ఉన్నారు. పోలీస్ కంటే మాకు అలవాటే, పోలీస్లో వీ కెనాట్ వేస్తారు నిందలు. ఇష్యూ వచ్చేసి 1200 విక్టమ్స్ది, వాళ్ళు ప్యానిక్ క్రియేట్ అవుతారు. సో వీ రిక్వెస్ట్ యూ, అర్జ్ యూ, మళ్ళీ మీరు ఏదైనా ఉంటే కైండ్లీ ఒకసారి వెరిఫై చేసుకోండి. నాకు తెలుసు మీడియా మిత్రులు ఎప్పుడు మనకు ఎన్టీఆర్ జిల్లాకి మీరు సపోర్ట్గా ఉంటారు, అందుకోసమే మీకు ఇది పెట్టడం జరిగింది. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, మీ ద్వారా అపీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అద్వైక కేసు అనేది చాలా సైంటిఫిక్గా
ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్తో పాటు ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్తో పాటు చాలా ట్రాన్స్పరెంట్ వేలో చేసిన ఇన్వెస్టిగేషన్ అండి అది లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చూస్తే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చూస్తే కనుక తెలుస్తుంది ఎంత చక్కగా చేశారనేది. బికాజ్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ సిఐడి ఈఓడబ్ల్యూ వింగ్ కాబట్టి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనే నాలెడ్జ్ ఉండి నేను చూసిన తర్వాత చెప్తున్నానండి. ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ కేస్, చాలా చక్కగా చేశారు. మొత్తం 95% ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేసే విధంగా ఫోరెన్సిక్ డిజిటల్ ఎవిడెన్సెస్తో పాటు చేసిన కేసుని, ఇంత చక్కగా చేసిన కేసు మీద ఆరోపణలు ఎదుర్కొని ఈరోజు ప్రెస్ మీట్కి పిలిచి మేము ఇట్లా ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది అనేది చాలా విచారకరంగా ఉంది యాక్చువల్గా. బట్ అనుమానాలు ఉంటాయండి. ఉన్నప్పుడు ఒకసారి హయ్యర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఏంటండి ఇలా ఉన్నాయి, మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటే మీకు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ వివరణ రానప్పుడు రాసుకుంటే బాగుంటుంది. కానీ అసలు దాంట్లో అసత్యాలు ఏమాత్రం సత్యాలు లేకుండా ఆధారాలు లేని ఆరోపణలు నిందలు వేస్తూ ఒక పటిష్టమైన వ్యవస్థని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎవరైనా చేస్తే కనుక మేము కూడా మా వైపు నుంచి చట్టపరమైన చర్యలు దిగాల్సిన అవసరం వస్తుంది. అంతవరకు రాకుండా మనం అందరం ఇదే సమాజంలో ఉన్నాము. మా నుంచి మీకు, మీ నుంచి మాకు సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కూడా ఆ విధంగా వెళ్ళాం మనం, ఇక ముందు కూడా అదే విధంగా వెళ్ళాలి. ఎవరో ఒకళ్ళు ఆ విధంగా టార్గెట్ చేశారనేది అది కరెక్ట్ కాదండి, చేయకూడదు. హియర్ ఆల్సో మొత్తం స్టేట్లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఎంతో పేరు ప్రతిష్టలు కలిగి ఉంది. చాలా చక్కగా ఏ వింగ్ చూసినా కూడాను, మా ట్రాఫిక్ అయినా సైబర్ అయినా డ్రగ్స్ పైన ఏదైనా సరే అన్ని వింగ్స్లో కూడా చాలా చక్కటి ప్రోగ్రెస్ నడుస్తుంది. బయట కూడా పబ్లిక్లో ఒక మంచి పాజిటివ్ పర్సెప్షన్ ఉన్న టైంలో ఏమాత్రం దాంట్లో నిజాలు లేని విషయాల్ని రాసి పబ్లిక్ని విక్టిమ్స్ని ప్యానిక్ చేయడం తప్పించి దాంట్లో పెద్ద ఒరిగేదేమి ఉండదండి. మా వ్యవస్థ, మా మొరేలు మాకు ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. అవర్స్ వెరీ రోబస్ట్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది, ఎవరు దెబ్బతీయలేరు. కాబట్టి అట్లాంటి దిస్ ఆల్ అన్వారంటెడ్ థింగ్స్ అవసరం లేదు మనకి. మీ నుంచి మాకు, మా నుంచి మీకు సహాయ సహకారాలతో ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. రాసే ముందు ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఏ విధంగా అట్లాంటి ప్యానిక్స్ చేసే సిచ్యువేషన్స్ రాయొద్దండి. ఈవెన్ చాలాసార్లు కూడా ఏదో ఒకటి తీసేసుకొని దాంట్లో ఆధారాలు ఉండవు, రాసి పడేస్తున్నారు. ఈవెన్ ఐ ఆల్సో మేడ్ కంప్లైంట్ 1-2 సార్లు, ఎఫ్ఐఆర్ వరకు కూడా వెళ్ళాము. కానీ మళ్ళీ కొంతమంది వచ్చి లేదు అని చెప్పి సార్తో మాట్లాడటం జరిగింది. ఇక ముందు అలా చేయొద్దండి అని చెప్పి వదిలేసాం. కాబట్టి ఇప్పుడు కూడా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇట్లాంటి వాటిని ముందుకు తీసుకెళ్ళొద్దండి. ఇక లెట్ us స్టాప్ హియర్, అంతే. థ్యాంక్ యూ. అదేనండి, అప్పుడే ఆ సుమోటోగానే తీసుకొని మేము కంప్లైంట్స్ రేస్ చేసాము. బట్ వాళ్ళు వచ్చి లేదు మళ్ళీ ఇంకోసారి ఇలా రిపీట్ చేయము, ఏదో తప్పైపోయింది అని చెప్పి, అంటే ప్రీ కన్సీవ్డ్గా ఉంటారు కొంతమంది, అలాగా ఆ విధంగా చేశారు. అందుకని సరే ఇంకా రిపీట్ అవ్వవు కదా అని చెప్పి మేము ముందుకు పోలేదు. పెడతామండి, ఇప్పుడు పెడతాం. థ్యాంక్ యూ.